హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో దొండకాయతో ఒక వెరైటీ రెసిపీ చూడబోతున్నాం. మామూలుగా దొండకాయ ఫ్రై, దొండకాయ కూర తిని బోరు కొడుతూ ఉంది అంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు మాట. నేనండి మీ తెలుగు అమ్మాయి. మనం చేసుకోబోయే రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక బాండి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి. అది కాస్త వేడెక్కిపోయాక అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి వాటిని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. అవి కాస్త వేగిపోయాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాలు కలుపుకొని వేయించుకోండి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసి అవి సగం ఉడికిపోయాక అందులో ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వాటిలో వేసుకొని వాటిని కూడా కలుపుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకోండి. ఉంటే కొద్దిగా చింతపండు వేయండి, నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వాటిని తీసి పక్కకు పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి. ఆయిల్ కాస్త వేడెక్కిపోయాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి వేయించుకోండి. దొండకాయలు బాగా వేగాలి. అవి బాగా వేగే వరకు వాటిని కలుపుతూ నెమ్మదిగా వేయించుకోండి. ఈ గ్యాప్లో మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసి వాటితో పాటు మీ రుచికి తగినంత కారము, ఉప్పు వేసి అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి వాటిని బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ దొండకాయలను బాగా వేయించుకోండి. దొండకాయలు బాగా వేగాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. దొండకాయలు వేగిపోయాక అందులో కొద్దిగా పసుపు వేసి దాన్ని కలిపేసుకోండి. ఆ పసుపు బాగా కలిసిపోయాక అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ కారాన్ని అందులో వేసేసి దాన్ని బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ పై ఉంచి స్టవ్ ఆర్పేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.